పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని కమ్ముకుంటుంది. దేవుని యొక్క శక్తి మీ లోపలికి విడుదల కావస్తుంది. కొన్ని నిమిషాలు దేవుని యొక్క శక్తిని మీరు చూడండి. కొన్ని నిమిషాలు మీరు ఎక్కడున్నా సరే ఒక్కసారి దేవుని యొక్క అభిషేకం కొరకు దేవుని సముఖానికి రండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. హో హల్లెలూయా రిబెలి భీకురా దరసందరవే. అభిషేకం కృమ్మరించబడునుగాక. రిబిలియన్ రోష ధైర్యన్ అంద్రుద అజుకరవే రుఢామ మార్యన్ అంద్రుదవే శిఖర. సహోదరి రుద్రవీణ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృషామ మరియన్ అంద్రుదివే క్లాంతురవే. నీవు థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు. దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. క్రొటామిలియన్ అంద్రుదివే. ఇప్పుడే ప్రభుని దర్శించి బాగు చేస్తున్నాడు. రిబిలియన్ రోషకర అందస ధర్యని మీ కరందరవే. సహోదరి మాళవిక, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రొండ్రిమి జుదార దసంద్రు దీకల హరజుదరవే. వివాహము కావడము లేదని బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు కదా. దేవుని యొక్క శక్తిని కమ్ముకుంటుంది. దేవుడు ప్రభు ఆయన నీతో మాట్లాడుతున్నారు. త్వరలోనే మంచి మ్యాచ్ వస్తుంది నీకు. త్వరలోనే వివాహం జరుగుతుంది. త్వరలోనే దైవ చిత్తంలో ఉన్న వ్యక్తిని ప్రభుని వద్దకు నడిపిస్తున్నాడు. మరుగంద్రోట్రిలియా రాజాక్షాని మేడాకుర ధ్యానందురవే. సహోదరి రాజ్యలక్ష్మి, దేవునితో మాట్లాడుతున్నాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా. ప్రభువుని దర్శించి ఇప్పుడే విడుదల చేస్తున్నాడు. క్లౌండ్రి మెజూదర హనందకర్ యంద్రుదవే. దేవుని శక్తిని కమ్ముకుంటుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడే ఆయన శక్తితో నీవు నింపబడుతున్నావు. నీకు విడుదల కలుగుతుంది. ధైర్యం కలిగిండు. దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. దేవుడు నిన్ను తాకి దర్శించి బాగు చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా క్రజిమేలియా హరోజదర్యనంద్రుదవే. థ్యాంక్ యూ లార్డ్. దైవమా, అభిషేకమా, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృమ్మరించి అభిషేకించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ సంచారం, ఆత్మ కార్యాలను కన్నులారా చూస్తున్నారు కదా. ఈ సమయంలో దేవుని యొక్క శక్తిని మీరు పొందుకుంటారు. ఎటువంటి సమస్యన ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల ఇస్తున్నాడు. విశ్వసిస్తే గొప్ప విజయం నీకు కలుగుతుంది. దిగులు పడకో. ఎటువంటి సమస్యనైనా ప్రభువు నీకు విడుదలను కలుగజేస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండండి. వెంటనే కాల్ చేయండి. కాల్ వెంటనే కలవదు, కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు. రేపైనా చేయండి, నో ప్రాబ్లం. కాల్ కలిసింది అంటే దేవుడు నీ శక్తిని, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క విడుదలను నువ్వు పొందుకుంటావు. నీ యొక్క సమస్యకు జవాబు వచ్చేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1-2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. గద్వాల్ నుండి అరుణ, దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నాకు మొదటిగా ఒక పాప పుట్టి 4 సంవత్సరాలైంది. నాకు మళ్ళీ గర్భఫలం లేదు. నాకు మళ్ళీ బాబు కావాలని మీకు ఫోన్ చేశాను. మళ్ళీ గర్భఫలం కావాలని మీకు ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు ప్రార్థన చేసి చెప్పారు, అమ్మా, దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు, దేవుడు నీకు బాబును అనుగ్రహిస్తున్నాడని మీరు చెప్పారు. మీరు చెప్పిన 1 నెలలో నేను గర్భము ధరించి తిని దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు. చక్కటి బాబును అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క కార్యాలు సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక సాక్ష్యం, కడప నుండి సావిత్రి. దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అయ్యా, మా అన్నయ్యకు పెరాలసిస్ వచ్చింది. చాలా కాలమైంది. అయితే చాలా హాస్పిటల్స్కి తిప్పాము, అయినా తగ్గలేదు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుని యొక్క శక్తి మీ ద్వారా విడుదల కావడం చూసి, దేవుడు అనేకమైన కార్యాలు మీ ద్వారా జరిగిస్తూ ఉండగా, దేవుడు అద్భుతాలు మహత్తరమైన కార్యాలు చేయటానికి మిమ్మల్ని నిలవబెట్టాడని నేను గుర్తించి వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేసి, అమ్మా, మీ అన్నకు దేవుడు స్వస్థతనిస్తున్నాడు అని చెప్పారు. మీరు చెప్పిన ఆ వారంలో మా అన్నయ్య పూర్తిగా బాగైపోయాడు. మంచం మీదే పడి ఉన్న మా అన్నయ్యను దేవుడు దర్శించి మంచం పైనుంచి లేపి చక్కగా ఆయన అన్ని పనులు చేసుకోవటానికి దేవుడు శక్తినిచ్చి యథావిధిగా ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవటానికి ప్రభు కృప చూపించి స్వస్థపరిచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యాలు అవి ఊహకు మించిన స్థితిలో చేస్తాయి. ఆమేన్. నీవు అనుకుంటున్నావేమో ఈ కార్యము జరుగుతుందా అని. దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుని యొక్క శక్తిని చూడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్తమానానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధం చేసిన అద్భుతమైన వర్తమానం, మోసం ఎదురే అభివృద్ధి అదిరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోసం ఎదురు అంటే మనం మోసపోతున్నాం. మనల్ని మోసం చేసేవాడు అనుకుంటూ ఉంటాడు, నేను బాగా మోసం చేస్తున్నాను వీళ్ళను అనుకుంటాడు. నేను మోసం చేస్తున్నాను, నేను చాలా సంపాదించుకుంటున్నాను అనుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఇప్పటికే మోసపోయారో, ఎంతమంది ఇప్పటికే చాలా డబ్బును మోసపోయారో, వ్యక్తుల దగ్గర మోసపోయారో, సమస్యల్లో మోసపోయారో, కుటుంబంలో మీ బంధువుల దగ్గరే మోసపోయారో, ఎవరు మోసపోయి ఉన్నారో వారి ముందే నీ అభివృద్ధిని దేవుడు 100% పెంచబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రవచనాత్మకముగా ఈరోజు ప్రభు నీకు తెలియజేస్తున్నాడు. అందులో సమస్య లేదు, అద్భుతాలు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి పరిశుద్ధ గ్రంథం నుంచే రుజువులు కావాలి మనకి కదా. పరిశుద్ధ గ్రంథములో నుంచే మనకు వాక్యం మనకు బోధించాలి. వాక్యములో నుంచి మాత్రమే మనము ఆ రుజువులు తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తిని చూడాలి. వాక్యము దేవుడు కదా, ఆ వాక్యములో నుంచి దైవ శక్తిని నువ్వు చూడబోతున్నావు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. బాధతో వచ్చాడు యాకోబు తన మామ దగ్గరికి. ఏ బాధతో వచ్చాడు? తన అన్న తనను చంపేస్తాడేమో అని పారిపోయి ఒక ఆశ్రయం కొరకు వచ్చాడు తన మామ అయిన లాబాను దగ్గరికి. తన సొంత తల్లికి అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన సొంత తల్లికి అన్న దగ్గరికి వచ్చాడు. తన మామయ్య దగ్గరికి పోదాము, అక్కడ క్షేమం దొరుకుతుందేమో అని, అక్కడ ఆదరణ దొరుకుతుందేమో అని. ఆదరణ లేదు, క్షేమము లేదు,
అక్కడ మోసం జరుగుతుంది. తన మామ వాడుకుంటున్నాడు. తన మామ యాకోబును వాడుకుంటున్నాడు. జాగ్రత్త, నీ స్నేహితులు నిన్ను వాడుకుంటున్నారేమో, నీ బంధువులు నిన్ను ఉపయోగించుకుంటున్నారేమో. నీ దగ్గరున్న సరుకంతా అయిపోయాక అవతలకు గంటేస్తారు, నిన్ను వదిలేస్తారు. నీ రక్తమంతా త్రాగేసి, నీ రక్తమంతా అయిపోయాక, నీ శక్తి కోల్పోయిన తర్వాత, నీ డబ్బును కోల్పోయిన తర్వాత నిన్ను పక్కకు త్రోసేస్తారు. జాగ్రత్త. యాకోబుకు అదే పరిస్థితి ఎదురైంది. మోసం చేస్తున్నాడు లాబాను, కానీ దేవుడున్నాడు యాకోబు పక్షముగా, దేవుడున్నాడు నీ పక్షముగా, దేవుడున్నాడు నీతో, దేవుడున్నాడు నీ పక్షమున, దేవుడున్నాడు నీ ప్రక్కనే, దేవుడున్నాడు నీతో, దేవుడున్నాడు నీలో, దేవుడున్నాడు నీ వెనుక. భయపడుకో. ఎవరు నిన్ను మోసం చేస్తున్నా ఆ మోసము ముందే నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇందులో సమస్య లేదు. మోసపోతున్నాను, మోసపోయాను అని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదివితే అక్కడ అద్భుతమైన సందర్భం కనిపిస్తుంది. యాకోబు చెప్తున్నాడు తన భార్యలతో, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతనిని నాకు హాని చెయ్యనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలగల పిల్లలను పెట్టాను. చారలు గలవి నీ జీతమగునని చెప్పినప్పుడు అప్పుడు చారల గలవియే పుట్టెను. అబ్బా, ఇతను అభివృద్ధి అయిపోతున్నాడని చెప్పి మచ్చలు గలవి నీ జీతమగునని చెప్పినప్పుడు దేవుని యొక్క కృప యాకోబు మీద ఉండెను. అన్నీ మచ్చలునవే పుట్టేవే. అభివృద్ధిని దేవుడు ఎలా చేస్తున్నాడో చూడండి. నిన్నెవడైనా మోసం చేస్తా ఉన్నాడు అనుకోండి, చూడండి, వాడు ఆస్తి తగ్గిపోతూ ఉంటుంది, నీ ఆస్తి పెరిగిపోతూ ఉంటుంది. ఎలాగో తెలియదు, వాడికి కనిపించదు. నీ అభివృద్ధిని మాత్రమే దేవుడు చూపిస్తాడు. వాడి కళ్ళ ముందే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కనికరాన్ని కోరుకోండి. దేవుని పాదాలను ఆశ్రయించండి. కోర్టులు న్యాయం చేయలేవు, ప్రభుత్వాలు న్యాయం చేయలేవు. ఎవడికి దొరికింది వాడు తినాలని చూస్తున్న రోజులివి. శవాల మీద డబ్బులేరుకునే మనుషులున్నారు, మన రక్తమును త్రాగేసే మనుషులున్నారు. జాగ్రత్త. ఏమీ భయపడాల్సిన పనేమి లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్. వ్యతిరేకతలు ఎదురవుతున్నా, అవమానాలు ఎదురవుతున్నా, వేదన నీకు ఎదురవుతున్నా ఏమీ దిగులు పడొద్దు, ఏమీ భయపడొద్దు. దేవుడు ఏమి చేయబోతున్నాడో నీ పక్షముగా ఎదురు చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నష్టం కలుగుతుందని నువ్వేమనుకోకో. ఆ నష్టము దగ్గరే గొప్ప లాభాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ఒక బలహీనత కలిగిందని నువ్వేమీ దిగులు పడొద్దు. ఆ బలహీనత నిన్ను గొప్ప ఆరోగ్యవంతంగా తీర్చడానికే వచ్చిందని మాత్రం మర్చిపోకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పులు పాలైపోతున్నావా?
ఏమీ దిగులు పడకు. ఆ అప్పులలో నుంచి దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. చింత వద్దు, కన్నీరు కార్చవద్దు, ధైర్యం కలిగి దేవుని వైపు చూడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే అక్కడ యోసేపు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు. అన్నలతో చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా, నేను మిమ్మును బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. మేలుకే దేవుడు ఉద్దేశించను. ఆమెన్. ఈ రోజున నీకు గర్భఫలం లేని పరిస్థితి ఒక గొప్ప సాక్ష్యము కొరకు ఆలస్యం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ కష్టాల పరిస్థితి దేవుడు ఒక రోజున గొప్ప ఆశీర్వాదకరంగా మార్చి వేయుట కొరకు దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు. ఆ ప్రణాళికను అర్థం చేసుకోవాలి. నీవు ఆ ప్రణాళికను దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని సముఖమందు నమ్మకత్వంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఆయన ఏమంటే చేయనివ్వండి, ఆయన పాదాలను వదలొద్దు. ఆయన ఏమంటే అననివ్వండి. ఆ ప్రభు పాదాలను విడిచిపెట్టొద్దు. నీ గృహంలో నిన్ను హింసించేవారున్నారా? నీ బంధువులే నిన్ను మోసం చేస్తున్నారా? నీ స్నేహితులే నిన్ను మోసం చేస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఓ చిన్న సందర్భాన్ని చెప్తాను. మన ఆత్మీయ పిల్లలు విశాఖపట్నంలో ఉంటారు. వారిలో ఒక కుమారుడు మంచిగా చదువుకున్నాడు. చదువుకుని ఒక కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. తనతో పాటు తన స్నేహితుడిని కూడా యాడ్ చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి కంపెనీ నడిపిందాం అనుకున్నారు. ఇద్దరు డబ్బు పెట్టారు. కానీ తన స్నేహితుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తనకు తెలియకుండా ఆ మన విశ్వాసి అయిన ఆ మనోహర్ అనే ఆ బాబుకి తెలియకుండా ఇతనిని మోసం చేస్తున్నాడు. ఆ బాబు చెప్పాడు నాకు, మనోహర్, అయ్యా, నా స్నేహితుడు నన్ను మోసం చేస్తున్నాడా, ఇప్పుడు నేను సపరేట్గా పెట్టుకోవాలనుకుంటున్నాను, ప్రార్థించండి. ప్రార్థించి చెప్పాను, దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు, నువ్వొక్కడవే చేసుకో. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కడే చేస్తున్నాడో ఆ కుమారుని దేవుడు అంచులంచులుగా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు. నువ్వేమీ దిగులు పడి భయపడాల్సిన అవసరం లేదో, ధైర్యం కలిగి ఉండు. నువ్వేదైనా చేయటానికి ధైర్యం తెచ్చుకో. నీవు ప్రారంభించే ముందు దేవుని వైపు చూడు. దేవుడు ఏం చెప్తున్నాడో అది తెలుసుకోవాలి. ఒకవేళ నీకు అర్థం కాకపోతుంటే ఇక్కడ దైవజనుడున్నాడు, ఫోన్ చేయండి. నీ జీవితాన్ని ఏ విధంగా నడిపించాలో, నీ జీవితం ఏమవుతుందో నీకు అర్థం కాకపోతుంటే, నీ దగ్గర ధనం ఉండొచ్చు, దానిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో తెలియకపోతుంటే, నీకు అర్థం కాకపోతుంటే, దేవుని దగ్గర సాధించు. డైరెక్ట్గా దేవుని యొద్ద నుంచి నీకు జవాబు తెచ్చుకోవడం నీకు తెలియకపోతుంటే
దైవజనుడున్నాడు. దేవుడు నీ కొరకు ఏర్పరిచిన దైవజనుడు, ప్రవక్త ఉన్నాడు. ఇక్కడ కాల్ చేయండి. దేవుడు నిన్ను గొప్ప దీవెనలతో, గొప్ప ఆశీర్వాదాలతో నింపబోతున్నాడో, గొప్ప ఆరోగ్యంతో నింపబోతున్నాడో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక ప్రణాళిక వేశాడు అంటే చాలా రోజులు పడుతుంది. ఆ దేశానికి ఒక అధిపతిగా యోసేపును చేయటానికి ఎన్ని రోజులు పట్టేసింది? చాలా కాలం, చాలా సంవత్సరాలు పట్టేసింది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం నెరవేరటానికి అసలు అన్నలే గుర్తుపట్టలేనంత వయసు వచ్చేసింది యోసేపుకి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ప్రభు తన యొక్క అత్యుత్తమమైన ప్రణాళికను నెరవేర్చడానికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు మహత్తరమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? ఈ రోజున నీ పరిస్థితి డౌన్లో ఉందా? దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడా? ఈరోజు నీ పరిస్థితి అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు నిన్ను సంపూర్ణ ఆరోగ్యముగా నిన్ను తీర్చబోతున్నాడా? నీకు గర్భఫలం లేదా? దేవుడు నిన్ను ఆశీర్వదించి గర్భఫలం ఇవ్వబోతున్నాడా? ఏమీ భయపడాల్సిన అవసరం లేదో. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోయి ఉన్నావా? దేవుడు నిలబెడతాడు అనే మనస్సు నీకుంటే నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. రిబెలియో డ్రీకర్ యంత్రు సభార హనాది సధర్యే. హల్లెలూయా. అన్నలు మోసం చేద్దాం అనుకున్నారు యోసేపుని. దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. వారి ముందే వారికే ఆశ్రయమయ్యేలాగా అభివృద్ధి చేశాడు యోసేపుని దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబును మోసం చేస్తున్నాను అనుకున్నాడు లాబాను. లేదో, ఆ మోసాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు. నీ జీవితం నష్టపోతుంది అనుకుంటున్నావేమో, లేదో, నిన్ను అభివృద్ధి చేస్తున్నాడు దేవుడు. క్లంబిరి పౌర ధిబారియన్ అంద్రుదవే రష లూధరి మిడాకర హనద సంధరవే. సహోదరుడ సత్యనారాయణ, దేవునితో మాట్లాడుతున్నాడు. నరాల బలహీనతో బాధపడుతున్నావు కదా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ కాళ్ళు నడవనివ్వడం లేదు, చేతులు పని చేయవు, ఏ పని చేసుకోలేవు. ప్రభు ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు. సత్యనారాయణ హర్రలియారా క్రూజేబే కమా దాసోధరవే డ్రీభెక్షోరలధరణమందరవే. దేవుని యొక్క అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. క్రుధి మిజా భబరియనంద్రుతి కరాసధరవే. సహోదరి సత్యవాణి దేవునితో మాట్లాడుతున్నాడు. సత్యవాణి, దేవుని యొక్క అభిషేకం నీ పైకి వస్తుంది. అభిషేకం కొరకు చూస్తున్నావు కదా? దేవుని శక్తి కావాలనుకుంటున్నావు కదా? దేవుని యొక్క జీవమునిలోనికి విడుదలవుతుంది. దేవుని యొక్క ఆత్మని కమ్ముకుంటుంది. షబాబాబా లాకూరి రలియన్ అంద్రుషబెరవే లిబిరి కబార హదారియనందరవే. సహోదరి మీనా దేవునితో మాట్లాడుతున్నాడు. మీనా, ఇదిగో చాలా సమస్యల్లో, కష్టాల్లో నలిగిపోతున్నావు కదా? ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు కదా? మీనా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అత్యున్నత స్థానంలో దేవుడిని పెడుతున్నాడు. దిగులు పడకు, ధైర్యం కలిగిండు. క్రౌజమేలి కల అంద్రుషే కళాధరవే డ్రిక్ల అందుష ధరవే. సహోదరి కమల దేవుడితో మాట్లాడుతున్నాడు. గర్భఫలం లేదని బాధపడుతున్నావు కదా? 5 సంవత్సరాలుగా గర్భఫలం లేదు నీకు. ప్రభు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని యొక్క అభిషేకం నీ పైకి వస్తుంది. నీకు గర్భఫలం ప్రభు ఇస్తున్నాడు. షబిలి మౌ రికియన రాలా హజద్రీ ఖమార్ అందరా సధరవే. సహోదరి శోభిత దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో కడుపులో కణుతులున్నాయి నీకు, క్యాన్సర్ కణుతులు. వాటి వలన చాలా ఇబ్బంది పడుతున్నావు. డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి అన్నారు. రిక్లో జరి మీద ఖరవన్ అంధురవే. అయినా గ్యారంటీ ఇవ్వలేదు నీకు. క్రే బే షూర్ అభవే. ప్రభు నీకు గ్యారంటీ ఇస్తున్నాడు. ఖచ్చితంగా నీవు బాగుపరచబడుతున్నావు. దేవుని యొక్క అభిషేకం
ఆ గడ్డలను కరిగిస్తుంది, మాయం చేస్తుంది. ఇప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. ధైర్యం కలిగిండు కుమారి. బౌరిలి ధ్యాన హరాజవరే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది, దేవుని జీవం విడుదలవుతుంది, దేవుని యొక్క మహిమ విడుదలవుతుంది. మీ ప్రతి బలహీనతలు, ప్రతి సమస్యల నుండి విడుదలవుతున్నారు. కృషిలి మధోర్యనందనవే. ఐశ్వర్యవంతులుగా దేవుడు ఇక్కడ కొంతమందిని మార్చేస్తున్నాడు. క్రిభిలియా హృదయ కమాందరవే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కృపనిచ్చి బలపరిచి మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మ సంచారాన్ని, ఆత్మశక్తిని మీరు చూస్తున్నారు కదా. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తున్నాడా? ఈ సమయంలో ఎవరు ఏ సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే దేవుడు గొప్ప విడుదలను మీకు ఇస్తున్నాడు అని అర్థం. కొన్ని వందల మంది చేస్తారు, దిగులు పడకండి, రేపైనా చేయండి. దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ప్రతి రోగము, రుగ్మతల నుండి, చేతబడి శక్తుల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా మార్చేబోతున్నాడు. మీలో ఐశ్వర్యవంతులుగా మారాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే కాల్ చేయండి. చిన్న బ్లెస్సింగ్ తీసుకోండి. ఆ చిన్న ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అలాగే దేవుని యొక్క మందిరం నిర్మాణంలో ఉంది. మందిరానికి మీకు ప్రేరేపణ కలిగితే మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఎందుకు అంటే ఏ చేతులైతే మందిర నిర్మాణం కొరకు ముందుకొస్తాయో దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడో. దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మును దీవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే మీ ప్రాంతంలో సేవకులు లేకపోతే తప్పకుండా కాల్ చేయండి. నేను మీ వద్దకు సేవకులను పంపిస్తాను. సమృద్ధి అయిన జీవాహారాన్ని వారు మీకు పంచుతారు. దేవుడు మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? కుదరని రోగములతో బాధపడుతున్నారా? కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? అయితే దైవజనులు, ప్రవక్త సియోను రాజు గారికి ఫోన్ చేయండి. దైవజనులు ఆత్మాభిషేకముతో ప్రార్థించినప్పుడు దేవుని శక్తి మిమ్మును కమ్ముకుంటుంది. ఒక్క ఫోన్ కాల్తో గొప్ప విడుదల పొందండి. ఇప్పుడే ఫోన్ చేయండి. మీ ప్రతి సమస్య నుండి విడుదలను పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.